సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నానండి. సో మిమ్మల్ని చూస్తే నాకు అన్ని నెగిటివ్ రోల్స్ చూసి చూసి నాకు కూడా కొంచెం భయం వేస్తుంది. అంటే మీ ఇంపాక్ట్ మా మీద అంతగా ఉంది. సో సంతోషం. సో మీరు నిజంగానే అట్లా నెగిటివ్ అని అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ అట్లా చూసి డైరెక్టర్స్ ఆ రోల్స్ ఇస్తున్నారా? ఇట్లా నేను నెగిటివ్ కాదు, వెరీ వెరీ పాజిటివ్. పాజిటివ్, కూల్, వెరీ కూల్ అండ్ హ్యూమరస్, కాస్త ఫన్ లవింగ్ అయి. బట్ పర్సనాలిటీ కానీ వాయిస్ కానీ ముందు నుంచి వచ్చిన వేషాలు కానీ కావచ్చు, డైరెక్టర్స్ కూడా అలాంటి క్యారెక్టర్స్నే ఆఫర్ చేస్తున్నారు. మీ జర్నీలో అన్ని నెగిటివ్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఉండడం వల్ల మీకేమన్నా అరే కొత్తగా ట్రై చేద్దాం అనిపిస్తుంది. వేరే వాళ్ళు చేస్తుంది చూస్తే ఈ పాత్రనే చేస్తుండే బాగుండు అనేది ఉంటుంది, సహజంగా ఉంటుంది అది. ఇది మనం చేయని రోల్ కాబట్టి అలాంటి అవకాశాలు ఇంకా నాకు రాలేదని చెప్పాలి. కామెడీ, ఫుల్ లెంగ్త్ కామెడీ టైప్ రోల్స్ కానీ నేను చేయగల నమ్మకం నాకుంది, చేయగలుగుతాను, నో డౌట్. అట్లాగే ఫాదర్ రోల్స్ కూడా ఇంకా నాకు రాలా. అంటే రంగస్థలంలో చేసిన అదొక తాగుబోతు తండ్రి పాత్ర చేశా, జాంబ్రిడ్లో హీరోయిన్ ఫాదర్ చేసిన మెయిన్ విలన్గా ఫ్యాక్షన్ లీడర్గా చేసాం. అవన్నీ కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అవటం వల్ల డైరెక్టర్స్ ఆల్సో థింకింగ్. అంటే మీకు వచ్చే కూడా అదే వస్తున్నాయా సార్? మోస్ట్లీ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి వస్తున్నాయి. అంటే మన డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే కూడా మీకు నచ్చకపోతే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? రిజెక్ట్ చేసేంత సన్నివేశం లేదు కానీ, బట్ వచ్చిన పాత్రలో ముఖ్యంగా ఎక్కువ నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ ఫాదర్ రోల్స్, విలన్ టైప్ రోల్స్నే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా మన చిరంజీవి గారి శంకర్ వరప్రసాద్లో ఒక చిన్న కామెడీ టచ్ అనేది జరిగింది. కరెక్ట్. అది ఫస్ట్ టైం నేను కూడా కొంచెం నవ్వించే సన్నివేశంలో ఉండే అవకాశం రావటం. ఫర్ దట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఇంకా బాగా ఎక్స్పోజ్ చేశాను నేను. ఒక్క సీన్ అయినా బాగా రిజిస్టర్ అయ్యేలాగా బాగా చూపించారు. నేను కూడా నవ్వించానని నా సంతృప్తి నాకు కలిగింది. చేయగలుగుతాను, కామెడీ చేయగలుగుతాను. బేసిక్గా నేను ఇష్టపడేది కామెడీ.